ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూలై నెలకు సంస్థ బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. కాకపోతే దీనినే శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్ అంటారు. ఈ టికెట్లో మనకి 300 రూపాయల స్పెషల్ దర్శనం కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 రూపాయలు ఉంటుందండి. ఇందులో 2 సభ్యులు అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొని ఈ శ్రీనివాస విశిష్ట దివ్యానుగ్రహ వామంలో పాల్గొన్న తర్వాత వీళ్ళకి 300 రూపాయల స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది తిరుమల కొండపైన మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జూలై నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఆఫ్లైన్లో కూడా తిరుపతి దగ్గర మనకి అలిపిరి ఉంది కదండి, అక్కడ గో ప్రొడక్షన్స్ హాల్ దగ్గర ఆఫ్లైన్లో కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అన్నది మనకి ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అది దొరకకపోతే మీరు నేరుగా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు పొందేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆగస్టు నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. మనకి రేపు జూన్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి సేవలు అయితే విడుదలవుతున్నాయి. ఇందులో మనకి 4 రకాల సేవలు అయితే శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉన్నాయండి. 1 శ్రీవారి సేవ, దీన్నే జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ, 4 సీనియర్ సేవకులు, సీనియర్ సూపర్వైజర్లు 2 ఒకటేనండి. ఇవి విడుదలవుతున్నాయి కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకుందామని అనుకుంటున్నారో మీరందరూ కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ యొక్క సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది సింగిల్గా వెళ్తే సింగిల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారి సేవకి. అదేవిధంగా 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేసి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. పరకమణి సేవ అయితే ఎంప్లాయీస్, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి 25 సంవత్సరాలు దాటినటువంటి యువకులందరూ కూడా ఈ పరకమణి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి సేవకి అయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఈ నవనీత సేవలో శ్రీవారి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 4 వచ్చేసి సీనియర్ సూపర్వైజర్లు. వీళ్ళ ఏజ్ వచ్చేసి 45 సంవత్సరాలు దాటి ఉండాలండి. వీళ్ళు 15 రోజులు, నెల రోజులు, 3 నెలల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారి సేవ కానీ, పరకమణి సేవ కానీ, నవనీత సేవ కానీ వీళ్ళు తిరుమల కొండపైన 7 డేస్ వరకు కూడా తిరుమలలో శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మరిచిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.